సిటీ న్యూస్కు స్వాగతం. వరద బాధితులకు 200 దుప్పట్లను కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణగా అందించింది. విజయవాడ వరద బాధితుల కోసం 200 దుప్పట్లు అందజేసిన కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ వితరణ చాటుకుంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు సహాయం అందించడంలో భాగంగా ఇప్పటికే 500 మెడికల్ కిట్లు వరద ప్రాంతాలలో పంపిణీ చేయడం జరిగిందని కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణ భట్, సంఘ మచిలీపట్నం అధ్యక్షుడు ఉదయగిరి సురేష్లు తెలిపారు. తాజాగా 200 దుప్పట్లను బాధితులకు అందించేందుకు విజయవాడ తరలించామని వారు తెలిపారు. సంఘ జిల్లా కోశాధికారి తోట వాసు, రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ఏర్పడినటువంటి కృష్ణానది వరదల వల్ల మన విజయవాడ ఏరియాలో జరిగినటువంటి విపత్తుకి బందరు కృష్ణా జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి తోచిన ఇతోధిక సహాయంగా మొన్న మెడిసిన్స్ కిట్లు పంపించడం జరిగింది. ఇవాళ ఒక 200 దుప్పట్ల దాకా అక్కడ వాళ్ళకి సహాయం కోసం పంపిస్తున్నాం. ప్రభుత్వం చేసినటువంటి సహాయంతో చూసుకుంటే మనం చేస్తున్నటువంటి సహాయం చిన్నదైనా కూడా తలోక చెయ్య వేస్తే అందరూ కలిపి సహాయం చేసినట్టుగా అవుతుంది. ఇవన్నీ కూడా మేమే కాకుండా మిగిలిన ఆర్గనైజేషన్స్ కూడా వీలున్నంత వరకు సహాయ సహకారాలు అందిస్తే ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ విపత్తు నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తమకు తోచిన విధంగా సహాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మా డీజీ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా వరద దాటికి అతలాకుతం అయిపోయిన ప్రజలకి మా వంతు సహాయంగా 200 దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మొన్న కిందటి సోమవారం రోజున కూడా ఒక 500 మెడికల్ కిట్లు కూడా మేము పంపించాము. డీజీ గారి ఆదేశాల మేరకు మా అధికారి సహాయంతో కృష్ణా జిల్లా మొత్తం అంతా కూడా మేము సేకరించి ఇవాళ విజయవాడ వాసులకి జరిగిన నష్టం మనం తీర్చలేనిది, ఓదార్చలేనిది. కానీ మా వంతు సహాయంగా మేము ఈ దుప్పట్లు ఇచ్చేసాము. మొన్నేమో 500 మెడికల్ కిట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ విపత్తు నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎంతో చేస్తుంది. మన వంతు సహాయంగా కూడా మేము చిన్నగా భక్తిగా మేము చేస్తున్నాము. మా అధికారుల ద్వారా మేము కలెక్టర్ ఆఫీసులో అందజేయడం జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా మహతీ కళావేదికలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. గణేష్ ఉత్సవాలలో భాగంగా బొచ్చుపేటలోని మహతీ కళావేదికలో జరిగిన కూచిపూడి నాట్యాలు కనువిందు చేశాయి. నాట్యాచార్య ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు నిర్వహణ దర్శకత్వంలో బాల యువ కళాకారులు వివిధ అంశాలను అద్భుతంగా అభినయించారు. కార్యక్రమంలో హరిణి, నందసాకేత్, దేవిశ్రీప్రియ, యశ్విత సాయి పూర్ణ, శనయసిరి, మేధశ్రీలు దాదాపు 2 గంటల సేపు గణనాయక, బ్రహ్మాంజలి, శృంగారలహరి, జగదానందకారక, తారంగం తదితర అంశాలను చక్కగా అభినయించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అధ్యాపకులు ఎస్ వెంకటేశ్వరరావు, భావతరంగిణి భవిష్య, ఆలయ అభివృద్ధి మండలి సభ్యులు చంద్రశేఖర్లు కళాకారులను అభినందించి జ్ఞాపికలు బహుకరించారు. శ్రీ సత్యసాయి కృష్ణా జిల్లా పర్తి యాత్ర సెలక్షన్స్ను సత్యసాయి సేవా సమితిలో నిర్వహించారు. శ్రీ సత్యసాయి కృష్ణా జిల్లా పర్తి యాత్ర సెలక్షన్స్ సత్యసాయి సేవా సమితిలో నిర్వహించారు. డిసెంబర్ 14, 15, 16 తారీఖులలో శ్రీ సత్యసాయిబాబా సందర్శనకై సుమారు 4000 మంది భక్తులతో నిర్వహిస్తున్న పవిత్ర యాత్రను దృష్టిలో ఉంచుకుని అక్కడ నిర్వహించు వేద పఠనము, నామ సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి జిల్లాస్థాయి సెలక్షన్స్ను సత్యసాయి సేవా సమితిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర సమన్వయకర్తలు చక్రవర్తి, వడ్లమన్నాటి మహేష్ కుమార్ నిర్వహించగా రాష్ట్ర విద్యా విభాగ సమన్వయకర్త మాధవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కొమరిగిరి చంద్రశేఖర్ మాట్లాడుతూ వేదమును అందరూ నేర్చుకునే విధంగా సత్యసాయి సేవా సంస్థలు కృషి జరుపుతున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయ కుమార్, జిల్లా ఆధ్యాత్మిక సమన్వయకర్తలు డి మోహన్రావు, వి లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా పర్తి యాత్రకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సమితుల నుంచి, ప్రజా మండలి నుంచి వేదంలో అదేవిధంగా నామ సంకీర్తన,
తదితర కళా సాంస్కృతిక అంశాలకు ఆడిషన్స్ నిర్వహించడం జరుగుతోంది. ఈరోజు నర్సీపట్నం నుంచి ఈ చుట్టుపక్కల మొవ్వ, గుడివాడ తదితర సమితుల నుంచి చాలామంది ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహ ఆశీస్సులు నిండుగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. రాబోయేటటువంటి ఈ భక్తి యాత్ర భక్తులు, పిల్లలు, సంగీతం నేర్చుకున్న వాళ్ళు, పాటలు పాడగలిగిన వాళ్ళు, వేదం చెప్పగలిగిన వాళ్ళు, అలాగే డ్యాన్స్ చేయగలిగిన వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరినీ ఎవరు బాగా ఉన్నారు, ఎవరు బాగా మంది దీంట్లో చక్కగా చేయగలరు, వీళ్ళలో ఎంతవరకు టాలెంట్ ఉంది అని చూసుకొని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి శిక్షణా తరగతులు ప్రారంభించి వీళ్ళందరి చేత మరిచిపోలేని అత్యద్భుతంగా ఉండేటట్టుగా మరిచిపోలేనటువంటి ఒక అద్భుతమైన సంఘటన పుట్టపర్తి కులవంశాల సభామండపంలో వీళ్ళ చేత భజన, సంగీత విభావరి, డ్రామ, వేదం ఇవన్నీ చేయించాలని మన సంకల్పం. దీనికి గాను ఈరోజు ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశ్యము వేదోద్ధరణ. ఇదివరకు కనుక చూసినట్లయితే వేద పఠనము, వేద పారాయణము సమాజంలో కొద్దిమందికి మాత్రమే అది అవకాశంగా ఉండేటువంటిది. కానీ స్వామి అవతారము ప్రకటించిన తర్వాత ఈ వేదాధ్యయనము, వేద పారాయణము అన్ని వర్గాల వారిని, అన్ని వర్ణాల వారికి, అన్ని దేశాల వారికి స్త్రీ పురుషులతో సంబంధం లేకుండా విశ్వవ్యాప్తం చేయటము స్వామి యొక్క అవతార లక్ష్యము. దాంట్లో భాగంగా ఈ రోజున కృష్ణా జిల్లా తరఫున ఆ వేద అధ్యయన మండలి తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దానితో పాటు భక్తి ప్రపత్తులను భక్తి ప్రపత్తులను కలిగి ఉండటంలో భజన అన్నది ముఖ్యమైనది. ఆ భజనని ఈరోజు ఈ కార్యక్రమంలో 6 ఏళ్ల చిన్నవాళ్ళ దగ్గర నుంచి 40 ఏళ్ల వరకు ఈ భజన కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తున్నాము. ఎవరైనా సరే మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాలలో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని సిపిఎం నాయకుడు వై నరసింహారావు డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, బుడమేరు వరదల వలన జిల్లాలో గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, నందివాడ, పెదపారుపూడి మొదలగు మండలాలలో వేలాది ఎకరాలలో వరి పైరు తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఎం కార్యదర్శి వై నరసింహారావు డిమాండ్ చేశారు. భారీ వర్షాల వలన కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గూడూరు, మవ్వ, చల్లపల్లి, మోపిదేవి మొదలగు మండలాల్లో కొన్ని చోట్ల వరి పైరు పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. గత కొన్ని రోజులుగా నీటిలో మునిగి ఉండటం వలన వరి పంట చేతికొచ్చే అవకాశం లేదన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలలో వాణిజ్య పంటకు ఎప్పటికీ ఎకరానికి 50,000 రూపాయల నుండి 2 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందన్నారు. వెంటనే ఎమ్యూనరేషన్ చేసి పంట నష్టం, ఆస్తి నష్టం అంచనా వేసి రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కార్మికులను ఆదుకోవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. నీళ్లలో మునిగి 5-6 రోజుల పాటు ముంపులోనే ఉండటంతో పాటుగా పంటలకు కూడా చాలా తీవ్ర నష్టం జరిగింది. కృష్ణానది కరకట్ట లోపల దాదాపుగా 2,500 హెక్టార్ల భూమిలో అన్ని తోట పంటలు, పసుపు, అట్లానే కంద, అరటి, జామ, బొప్పాయి, తమలపాకు ఇట్లాంటి పంటలు పండిస్తున్నారు. ఈ పంటలకి 50,000 నుంచి 2.5 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అవుతుంది. అట్లానే ఈ లంక భూములకన్నిటికి కూడా 35,000 నుంచి 50,000 రూపాయలు ముందస్తు కౌలు చెల్లించేటటువంటి పద్ధతి ఉంది. ఈ లంక భూముల్లో వేసినటువంటి తోట పంటలన్నీ కూడా ఈ వరదలకి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. అట్లనే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపుగా ఒక 5 మండలాల్లో గన్నవరం నుంచి ప్రారంభించి గన్నవరం, ఉంగుటూరు, బాపులపాడు, అదేవిధంగా నందివాడ, పెదపారుపుడి ఈ మండలాల్లో వేలాది ఎకరాల వరి పంట కూడా దెబ్బతింది. ఇప్పటికీ దాదాపుగా 9 రోజుల నుంచి వరి పంట నీళ్లలోనే మునిగుంది.
ఇంకా 4-5 రోజుల దాకా ఈ ముంపు తీసేటటువంటి పరిస్థితి లేదు. 12 రోజులు 13 రోజులు వరి పంట నీళ్లలో మునిగి ఉన్న తర్వాత మొత్తం సర్వనాశనం అయిపోతుంది. వరి పంటకు కూడా ఇప్పటికే దాదాపుగా 15,000 రూపాయల దాకా పెట్టుబడి పెట్టున్నారు. ఈ పంట అంతా సంపూర్తిగా కోల్పోయేటటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ వరద నష్టాలతో నష్టపడినటువంటి వాళ్ళని ఆదుకునేదానికి ప్రభుత్వం వైపు నుంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మొదట ఈ పంటలు అట్లానే ఇళ్ల దెబ్బతిన్నటువంటి వాటికి సంబంధించినటువంటి నష్టాలన్నింటినీ కూడా నమోదు చేయాలి. పంటలకు సంబంధించి వరికి ఎకరాకి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తోట పంటలకు సంబంధించిన వరకు 75,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అట్లనే పంటల బీమా ప్రభుత్వమే చెల్లించి పంటల బీమా కూడా వచ్చేటట్లుగా చూడాల్సినటువంటి అవసరం. కోడూరు మండలం హంసలదీవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి ఏర్పడింది. కోడూరు మండలం హంసలదీవి సమీపంలోని పాలకాయతిప్ప బీచ్ వద్ద వింత పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావం ఈ బీచ్ వద్ద కనిపించకపోగా సముద్రం సుమారు 50 మీటర్ల మేర వెనక్కి వెళ్లింది. దీంతో తీరం ఒడ్డు వెంట సుమారు 2 అడుగుల మేర ఇసుక దెబ్బలు ఏర్పడ్డాయి. దీంతో మత్స్యకారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం వెనక్కి వెళ్లడానికి కారణం తెలియరాలేదు. గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా చమ్మనగిరిపేటలో చాక్లెట్ గణపతిని ఏర్పాటు చేశారు. గణేష్ చతుర్థి వేడుకల సందర్భంగా చమ్మనగిరిపేటలో చాక్లెట్ గణపతిని ఏర్పాటు చేశారు. వినాయక చవితి ఉత్సవాలు పురస్కరించుకుని గత 2 దశాబ్దాలుగా వినూత్న రీతిలో గణపతి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న ఝాన్సీ దంపతులు ఈ ఏడాది వెనిలా చాక్లెట్ ఫ్లేవర్ కలిగిన గణేష్ ప్రతిమను నెలకొల్పారు. 9 రోజుల పాటు గణేష్ చతుర్థి ఉత్సవాల నిర్వహణ అనంతరం సదరు చాక్లెట్ వినాయకుడిని కరిగించి భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తామని వారు తెలిపారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు నిత్యావసరాలు, ఆహారం పంపిణీ చేశారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్ మరియు ఫౌండర్ మావూరి వెంకటరమణ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులకు మరియు వరద ప్రభావంలో నష్టపోయిన సీఎంఆర్ వర్కర్లకు నిత్యావసర సరుకులు, ఆహారం పంపిణీ చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సీఎంఆర్ షాపింగ్ మాల్ మేనేజర్ విజయానంద్, ఎగ్జిక్యూటివ్ విజయ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.